ఉచితం. దీనికి ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు కానీ నట శిక్షణ రుసుము కానీ ఏమీ లేదు. పైగా ఇది పూర్తి స్థాయి గురుకుల వాతావరణంలో జరిగేటువంటి రెసిడెన్షియల్ థియేటర్ వర్క్షాప్. దీంట్లో ఆసక్తి కలిగి ఉంది, కొద్దిపాటి చదువు రాయగలిగి ఉండేటువంటి ఎవరైనా పాల్గొనవచ్చు. వయసు మటుకు ఇది ఔత్సాహికంగా ఉండేటువంటి యువకులు యువతీలు కాబట్టి 16 సంవత్సరాల నుంచి మనము దరిదాపు 40 సంవత్సరాల వరకు పెట్టుకుందాం అని చెప్పేసి కమిటీ వారు అందరం గురించి నిర్ణయించుకోవడం జరిగింది. కనుక పత్రికా ముఖంగా తెలియజేస్తుంది ఏంటంటే, ఆసక్తి గల ప్రతి కళాకారుడు కళాకారిని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మన సిఆర్టీ క్లబ్కి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన మీడియా మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే, మన ప్రాంతంలో మన ఉభయ గోదావరి జిల్లాల్లో కళాకారులకి కొదువు లేదు. కళాకారులు వాళ్ళ యొక్క సొంత ఆసక్తితో చాలా గొప్పగా మీడియాలోనూ, ఇటు వచ్చి టీవీ, తర్వాత సోషల్ మీడియాలో, ముఖ్యంగా నాటక రంగంలో విపరీతంగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. అయితే ఒక చిన్న పరిశీలన ఏంటంటే, అలాంటి ఔత్సాహికులు కనుక చక్కటి సశాస్త్రీయమైనటువంటి శిక్షణ కల్పిస్తే ఇంకా వాళ్ళు ముందుకెళ్తారు అనేటువంటిది. గతంలో దరిదాపు 20 సంవత్సరాల క్రితం నేనే ఇక్కడ మన ప్రసాదమూర్తి గారిని ఒక ఆయన ఉండేవాళ్ళు, వాళ్ళ తరఫున కూడా 2-3 వర్క్షాప్స్ ఇక్కడ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తరఫున మనం నిర్వహించడం జరిగింది. వాళ్ళల్లో వచ్చినటువంటి చాలామంది కూడా ఇప్పుడు అటు నాటక రంగంలో, ఇటు వచ్చేస్తున్న కొంతవరకు టీవీ రంగంలో, తక్కువగా కొద్ది సినిమా రంగంలో వాళ్ళు వాళ్ళ ప్రతిభను చాటుకుంటున్నారు. ముఖ్యంగా ఈ నటన అనే దానికి ప్రాముఖ్యత ఇస్తూ మన ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి, ఆసక్తి గల ఇతర జిల్లాల వారికి కూడా అవకాశం కల్పించాలని ప్రస్తుతం పెద్దలు ఇప్పుడే చెప్తున్నారు. 30 కాదండి, అవకాశం ఉంటే కనుక మనం 40 దాకా కూడా సీట్లు ఇద్దాము అని చెప్పేసి అంటున్నారు. సో దానికి కూడా ముందుకెళ్తూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్తి స్థాయి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారతదేశపు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఫండ్స్ తీసుకుంటూ నడపబడుతున్న నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు మనకి ఈ శిక్షణా శిబిరానికి అవకాశం ఇచ్చారు. ఈ శిక్షణా శిబిరానికి ముఖ్యంగా ఇది పూర్తి కాలపు రెసిడెన్షియల్ వర్క్షాప్ 3 వారాలు జరుగుతుంది, అంటే 21 రోజులు. అవకాశాల్ని, ఇక్కడ ఉన్నటువంటి వసతుల్ని దృష్టిలో పెట్టుకొని మన వెంకటరెడ్డి గారు, మిగతా సెక్రటరీ గారు అందరూ కూడా కూర్చొని నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 25 నుంచి, ఈ నెల అంటే వచ్చేటువంటి జూలై 5వ తారీఖు నుంచి జూలై 25 వరకు 3 వారాలు ఈ శిక్షణ శిబిరం జరుగుతుంది. మానవ వనరులైనటువంటి మైండ్, బాడీ, వాయిస్ మీద ముఖ్యంగా దృష్టి పెడుతూ వారి సామర్థ్యాలను మెరుగులు తీస్తూ నటనా పరంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, నటనా రంగానికి పరిచయం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో శిక్షణ శిబిరం జరుగుతుంది. ఒక రకమైనటువంటి ఆడిషన్ చేసుకొని లిస్ట్ చేసుకున్న తర్వాత మీరన్నట్టుగా 30 కాదు 60 మంది వచ్చినా 2 బ్యాచ్లు కూడా చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఈ విషయాన్ని మనం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాతో కూడా చర్చించి డిసైడ్ చేస్తాం. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీ వారు ఈరోజు మన సిఆర్సీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీ వారు మన నాగార్జున యూనివర్సిటీ మెయిన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి నుంచి డాక్టర్ ఎల్వి భూషణ్ గారు మన దగ్గరికి వచ్చి ఉన్నారు. ఈ 3 వీక్ రెసిడెన్షియల్ యాక్టింగ్ వర్క్షాప్ అనేది ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది చెప్పడానికి మన ముందున్నారు.
వారి అన్ని డీటెయిల్స్ అన్ని కూడా వారు చెప్పడం జరుగుతుంది. మేడం గారు కొంచెం దగ్గరికి వేసుకుంది, కొంచెం మీరు కూడా అలాగే. సరే వచ్చి కొంచెం కింద అందరికీ నమస్కారం.